హలో హాయ్ గుడ్ మార్నింగ్. నేను మిశ్రాని. ఈరోజు నేనైతే మీతోన చిన్ని కుండలో చికెన్ పులుసు చూపిస్తున్నాను అనమాట. ఈ పులుసు మీరు చికెన్ తెచ్చినప్పుడు మనం 2 వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. ఒకటి ఫ్రై చేసుకొని ఈ పులుసు కూడా చేసుకోండి. ఎందుకంటే చాలా బాగుంటుంది. బగారన్నంలోకి అయితే చాలా బాగుంటుంది అనమాట. చాలా ఈజీ అండ్ సింపుల్ పులుసు ఇది. ఓకేనా. ఇప్పుడైతే నేను కొంచెం చికెన్ని 1 kg చికెన్ తీసుకుంటే ఒక 1/2 kg మాత్రం ఇట్లా నేను పులుసు పెట్టుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చింది. అయితే ఇప్పుడు నేను అది మీతోన షేర్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనము అది పులుసుని స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ మనము చికెన్ అయితే వాష్ చేసుకున్నా నేను. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న కుండలో షాజీరా, చెక్క, లవంగ, ఇలాచి వేసుకుంటున్నా. ఈ పులుసులోకి అయితే షాజీరా కంపల్సరీ అన్నమాట. ఓకే, ఇవి వేగిపోయినాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిగడ్డ వేసుకుందాము. ఉల్లిగడ్డ వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము. ఓకే, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు ఇది కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేసుకుందాం. ఓకే, కరివేపాకు కూడా వేసుకుంటున్నా, కొత్తిమీర. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని మనం దీనిలో చికెన్ని వేసుకుందాం. ఓకే, ఇది వేసుకున్న తర్వాత ఇంకా బాగా కలుపుకొని మగ్గనివ్వాలన్నమాట చికెన్ని. ఇప్పుడు ఉప్పును వేసుకుందాం, మిర్చి పౌడర్. ఇది కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. నేను లెంత్ ఎక్కువ ఉండకూడదని తొందర స్కిప్ చేస్తున్నాను అనమాట. కొంచెం మగ్గనివ్వాలి. ఓకే, ఇది ఇప్పుడైతే బాగా మగ్గిపోయిన తర్వాత మనము ఇందులో నేను చెక్క, కొంచెం ధనియాలు అండ్ ఏమంటారు మన గసాల పౌడర్ అనమాట. ఇది అంటే ఎక్కువ చేసి పెట్టుకుంటాను నేను ఆ పౌడర్ని. చెక్క, ధనియాలు, గసాలు అనమాట అవి. ఓకే, ఆ పౌడర్ని అయితే వేసుకున్నా. నెక్స్ట్ ఇందులో మనం చింతపులుపుని పిండుకోవాలన్నమాట. మనకు కావాల్సినంత పులుపు వేసుకోవాలి. ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత. ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకుందాం. ఇప్పుడు కలిపేసుకొని ఇది బాగా కొంచెం మరగనివ్వాలి. ఇది పులుసు కాబట్టి ఆయిల్ లాగా ఎక్కువ మనకు ఫ్యాట్, చికెన్ ఫ్యాట్ కాబట్టి అది ఆయిల్ లాగా అనిపిస్తుంది. ఆయిల్ అయితే ఎక్కువ లేదు, పిండి పోయగానే సరిపోతుంది అన్నమాట. కొంచెం పులుసులో ఉండాలి. ఇది కొంచెం వాటర్ పోసుకున్నాం కదా, ఇది బాగా ఉడకాలన్నమాట. ఉడికితే ఆ ఆయిల్ అంతా మొత్తం కలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము బియ్యం పిండిని, ఉడుకుతుంది కదా చూడండి. ఇప్పుడు మనం బియ్యం పిండిలో వాటర్ కలుపుకొని ఉండలు లేకుండా చేసుకోవాలి. మీతోన బియ్యం పిండి లేకుంటే జొన్న పిండి కూడా వేసుకోవచ్చు. జొన్న పిండి లేకపోతే శనగపిండి కూడా వేసుకోవచ్చు. మనకు ఎంత తిక్కు సరిపోతుందో అంత చేసుకోవాలి పులుసుని. ఓకే, ఇంకా నాకు తిక్కు అవసరం పడుతుంది కొంచెము, ఇంకా వేసుకొని ఉడికిస్తున్నా. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర కూడా చల్లుకుందాము. ఓకే, ఇప్పుడు ఇంకా దగ్గరకు అయితే ఇది మనకు పులుసు గట్టిగా అయిపోతుంది అన్నమాట. నాకు ఇంకా పీసెస్ ఉడకాలి కాబట్టి నాకు ఇంకా కొంచెం తిక్కుగా అవుతుంది. ఓకే, చూడండి ఎంత తిక్కుగా అయింది. మనకైతే చిన్ని కుండలో చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో మీకు కూడా